వెల్కమ్ బ్యాక్ టు బిఎన్సీ అకాడమీ. సో, ఈరోజు మన డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ వీడియోలో 15 సెప్టెంబర్ 2024 మనం పోస్ట్ చేసుకున్నటువంటి 10 క్వెషన్స్ కూడా జెండర్ నౌన్‌ని బేస్ చేసుకొని అయితే ఉన్నాయి. సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వెషన్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగే ప్యాటర్న్‌లో ఒక 10 డిఫరెంట్ మోడల్స్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఈ 10 మోడల్స్‌లో ఏ మోడల్‌లో అయినా సరే మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్ ఫ్రేమింగ్ అనేది రావచ్చు. ఓకే. కమింగ్ టు ద జెండర్ నౌన్. జెండర్ నౌన్ అంటే ఏంటి? దాంట్లో దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అలాగే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జెండర్ నౌన్స్ అనేవి అన్నీ కూడా వాటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ మొత్తం కూడా, అలాగే ఈ 10 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 10 క్వెషన్స్‌కి సంబంధించిన ఆన్సర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ నోట్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో అలాగే పిన్డ్ కామెంట్‌లో నోట్స్ అనేది నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్. సో, వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ జెండర్ నౌన్స్‌కి ఆన్సర్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఐడెంటిఫై ద మస్కులైన్ జెండర్ ఇన్ ద సెంటెన్స్. సో, ఈ సెంటెన్స్‌లో ద కింగ్ రోడ్ హిస్ హార్స్ ఇంటూ ద బ్యాటిల్ ఫీల్డ్ అన్న దాంట్లో మనకి మస్కులైన్ జెండర్ ఏంటి? మస్కులైన్ అంటే ఏంటి? మేల్ జెండర్. అవునా? సో, మేల్ జెండర్ అనేది ఇక్కడ కింగ్ అయింది. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ కింగ్. కమింగ్ టు ద సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ యాక్టర్? ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ నౌన్ యాక్టర్‌కి ఆన్సర్ ఏమవుతుందంటే యాక్ట్రెస్ అవుతుంది. ఓకే. ఆహ్, నేను కలర్ అనేది గ్రీన్ చేస్తాను. ఓకే. యెస్. కమింగ్ టు ద నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. రీరైట్ ద సెంటెన్సెస్ బై చేంజింగ్ ద జెండర్ ఆఫ్ ద నౌన్. సో, ఇక్కడొచ్చేసరికి మనకి ఆన్సర్ అని చూడండి. ద క్వీన్ గేవ్ ఏ స్పీచ్ టు హర్ పీపుల్. ఇక్కడ ఒక క్వీన్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే స్పీచ్ ఇచ్చిన దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అవునా? సో, ఇక్కడ ఈ ఆన్సర్ దాన్ని జెండర్‌ని మార్చాలి అంటే ఆన్సర్ ఏమవుతుంది? ద కింగ్ గేవ్ ఏ స్పీచ్ టు హిస్ పీపుల్. ఇక్కడ 2 చేంజ్ అయినాయి. మీరు గమనిస్తే 2 అనేవి చేంజ్ అయినాయి. ఏమేం చేంజ్ అయినాయి? మనం ఎప్పుడైతే జెండర్ నౌన్‌ని చేంజ్ చేసామో, అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ దానికి సంబంధించినటువంటి ప్రణౌన్ కూడా చేంజ్ అయిపోయింది. రైట్? సో, ఈ జెండర్ నౌన్‌తో పాటే ఇక్కడున్న ప్రణౌన్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ద కింగ్ గేవ్ ఏ స్పీచ్ టు హిస్ పీపుల్ అనేది రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ప్రిన్స్ అనే మేల్ నౌన్‌కి ఫెమినైన్ నౌన్ అనేది సెలెక్ట్ చేయమంటున్నాడు. సో, ద ఆన్సర్ ఈస్ ప్రిన్సెస్. కమింగ్ టు ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద కామన్ జెండర్ నౌన్ ఇన్ ద సెంటెన్స్? సో, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్‌లో కామన్ జెండర్ నౌన్ అనేది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇక్కడ కామన్ జెండర్ నౌన్ ఏముంది? టీచర్. అండ్ ఆల్సో వి కెన్ కాల్ స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, రైట్ ద మస్కులైన్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ హీరోయిన్. హీరోయిన్ ఇది అందరికీ తెలిసిందే గదా! వాట్ ఈస్ ద మస్కులైన్ ఫార్మ్? హీరో ఈస్ ద మస్కులైన్ ఫార్మ్. అవునా? హీరో, హీరోయిన్ అంటాం. మనం జనరల్‌గా యూజ్ చేసే వర్డ్సే ఇవన్నీ. ఓకే. ఐ సారీ. ఐడెంటిఫై ద జెండర్ ఆఫ్ ద నౌన్ ఇన్ ద సెంటెన్స్. ద నర్స్ టుక్ కేర్ ఆఫ్ ద సిక్ పేషెంట్. ఇక్కడ నౌన్ అనేది బోల్డ్ చేశారు. అవునా? సో, దీని జెండర్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద జెండర్ హియర్? ఇట్ ఈస్ అ కామన్ జెండర్. ఏంటిక్కడ? ఇది ఏ ఆన్సర్ అవుతుంది? మనకి ఈ జెండర్ వచ్చేసరికి కామన్ అవుతుంది. కామన్ జెండర్ అవుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూటర్ జెండర్ నౌన్ ఇన్ ద సెంటెన్స్? ఇక్కడ ఆల్రెడీ నేను ఆన్సర్ ఇచ్చేసాను. బుక్ అనేది న్యూటర్ జెండర్. ఓకే. కమింగ్ టు నైన్త్ వన్, చేంజ్ ద మస్కులైన్ నౌన్ టు ద ఫెమినైన్. సారీ, చేంజ్ ద మస్కులైన్ నౌన్ టు ఫెమినైన్. సో, ఇక్కడ మస్కులైన్ ఇచ్చారు. దాన్ని ఫెమినైన్‌కి చేంజ్ చేయమంటున్నారు. సేమ్ యాస్ ద థర్డ్ వన్. ఫాదర్ ఈస్ రీడింగ్ ఎ స్టోరీ టు ద చిల్డ్రన్. అవునా? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి? మనం ఏం చేంజ్ చేయాలి ఇక్కడ? ఫాదర్ ప్లేస్‌లో
ఫాదర్ ప్లేస్‌లో ఎవరినివ్వాలి ఇక్కడ మనం? మదర్‌నివ్వాలి. మదర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. రైట్. కమింగ్ టు ద లాస్ట్ ఆహ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ మస్కులైన్ ఫార్మ్. మస్కులైన్ ఫార్మ్ అక్కడ ఫెమినైన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దాన్ని మస్కులైన్ ఫార్మ్‌తో ఫిల్ చేయమంటున్నారు. అంతే గదా! సో, హోస్టెస్‌కి మస్కులైన్ ఫార్మ్ ఏమవుతుంది? హోస్టెస్‌కి మస్కులైన్ ఫార్మ్ అనేది హోస్ట్ అవుతుంది. ఓకే. రైట్. సో, నేనక్కడ ఆల్రెడీ దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దీస్ 10 క్వెషన్స్. సో, ఇక్కడ మీకు జెండర్ నౌన్స్ గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది బ్లాగ్‌లో ఉంటుందని చెప్పాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ద వీడియో జస్ట్ కామెంట్ జెండర్ నౌన్స్. జెండర్ నౌన్స్ అని కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, టిల్ దెన్ సీ యూ. టేక్ కేర్. బాయ్.